లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి వెంటనే, ఎందుకంటే చాలా బాగుంటుంది. మిరాకిల్ గార్డెన్, దుబాయ్ మిరాకిల్ గార్డెన్ అనమాట. అండ్ గోల్డ్ సూక్, దుబాయ్లో గోల్డ్ రేట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, వీఆర్ డైవింగ్ ఇన్ టు గ్లోబల్ విలేజ్. అండ్ పోస్ట్ టు దట్, అంటే దాని తర్వాత ఫ్యూచర్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది దుబాయ్లో, అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. ఇది వచ్చేసి డే 4లోనే ఉన్నామన్నమాట ఇప్పుడు ఇంకా. సో గ్లోబల్ విలేజ్కి మనం మిరాకిల్ గార్డెన్ అయిపోగానే అదే రోజు రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాము. గ్లోబల్ విలేజ్ కూడా చూసుకున్నాము. సో గ్లోబల్ విలేజ్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఇందులో చూపిస్తా, చూడండి ఎంత బాగుంటుందో అసలు. గ్లోబల్ విలేజ్ అనేది ఏంటి అంటే, ఇక్కడికి త్రూఅవుట్ ది వరల్డ్ అన్ని కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ యొక్క ఫేమస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. అంటే స్పెషల్స్ ఉంటాయి కదా ప్రతి కంట్రీకి. సో అలాగా త్రూ ఇండియా, త్రూ ఇరాక్, ఇరాన్, అలా ప్రతి కంట్రీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఒక ఎగ్జిబిషన్ లాగా వాళ్ళు తయారు చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకొని వాటిని అన్నిటినీ అమ్ముతూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది నిజంగా. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వరల్డ్స్ ఫేమస్ మాన్యుమెంట్స్ అన్నిటినీ కూడా వీళ్ళు కట్టారు ఇక్కడ. అవన్నీ మన కళ్ళని కట్టేస్తాయి, చాలా బాగుంటుంది. చూడండి, అలావుద్దీన్ అద్భుత దీపంలో ఉంటుంది కదా ఆ బిల్డింగ్, అలాగే ఉంది చూడండి ఎంత అందంగా ఉందో. అంటే అరేబియన్ స్ట్రక్చర్, అంటే ఎగ్జాక్ట్గా దాన్ని రిజెంబుల్ చేసేలాగా తయారు చేశారు, చాలా బాగుంది. అండ్ పార్కింగ్ అయితే కొన్ని కిలోమీటర్లు దీని చుట్టూ పార్కింగే ఫుల్ నిండిపోయి ఉన్నాయన్నమాట కార్లన్నీ, అంత హెవీ క్రౌడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనము గ్లోబల్ విలేజ్కి వచ్చేసాం. అండ్ ఇది దుబాయ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ టు విజిట్ అనమాట. ప్రతి టూరిస్ట్ కూడా గ్లోబల్ విలేజ్ అనేది చూడడానికి అయితే ఆశపడతారు, ఎందుకంటే దీనంత పెద్ద పిక్నిక్ స్పాట్ ఇంకొకటి దుబాయ్లో ఏది ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మీరు గ్లోబల్ విలేజ్లో స్పెండ్ చేయొచ్చు. చూడండి ఎంత పెద్దదో, ఇక్కడ బోర్డే పిచ్చెక్కిపోయేలా ఉంది. అండ్ దీని ఎంట్రీ ఎంతో దూరం నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది, మన హైవే మీదనే. ఇంకా చూడండి ఇక్కడ ఎన్ని బస్సులు పార్కింగ్ ఉన్నాయో, ఈ బస్సులు నిండా జనం వస్తారు, హెవీ వెహికల్స్ అన్నీ. అండ్ ఇంకా పార్కింగ్ చూసారు కదా ఎలా ఉందో, మొత్తం నిండిపోయి ఉంటుంది. అండ్ చాలా గేట్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఈ గేట్ అయితే మనం ఈ గేట్ నుంచి ఎంటర్ అవ్వబోతున్నాం. చూడండి అలావుద్దీన్ బిల్డింగ్ లాగా ఉంది కదా. ఏదైనా అనుకోండి కానీ బయట నుంచి చూస్తేనే అలసట వస్తుంది, ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో ఏమవుతుందో ఏంటో కూడా తెలీదు. మనకి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 o'clock అయింది. అండ్ ఇప్పుడు మన కార్ అయితే వెళ్ళిపోబోతుంది. మనకి సీదా 9 o'clock వస్తా అని చెప్పాడు అనమాట. అంటే 3 hours ఆఫ్ టైం మనం గ్లోబల్ విలేజ్లో స్పెండ్ చేయబోతున్నాం. లోపల ఏమేమి ఉన్నాయో ఏంటో అన్నీ మీకు చూపిస్తా. అండ్ వన్స్ చూసి ఎంజాయ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే దుబాయ్కి రావాలనుకుంటున్నారో బెస్ట్ చాయిసెస్ ఏంటి అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ప్లీజ్ వాచ్, షేర్. అండ్ వీఆర్ అట్ ది గేట్ ఆఫ్ ది వరల్డ్. అయితే మనం లోపలికి వెళ్దాం. చాలా పెద్దది. ఇందాక మిరాకిల్ గార్డెనే పెద్దది అనుకుంటే దానికన్నా చాలా పెద్దది. దీని చుట్టూ పార్కింగ్ ఉంది. అండ్ లోపల అయితే మీకు వరల్డ్లో ఉన్న అన్ని ప్లేసెస్ కనిపిస్తాయి. వరల్డ్లో లైక్ ఇండియా నుండి టర్కీ అని చెప్పి పాకిస్తాన్ అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు. ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము గ్లోబల్ విలేజ్లోకి. అండ్ ఇక్కడ చూడండి ఇంకా బుర్ర పాడైపోవడమే. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ద స్ట్రీట్స్ ఆఫ్ లండన్, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, ఈజిప్ట్ పిరమిడ్స్, మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకటే దగ్గర. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like. చిన్నపిల్లల్ని క్యారీ చేయడానికి ఇంత క్యూట్గా భలేగా ఉంది ఈ ఆప్షన్. ఇది చాలా నచ్చింది నాకైతే. ఇది ఎంట్రీ గేట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే మనకి చాలా బాగుంటుంది. ఆ వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అంతా కూడా మారుతూ ఉంటుంది మొత్తానికి. ఆ బిల్డింగ్ సెట్ ఏదైతే ఉందో దాని మొత్తానికి చూడండి. ఇందాక గోల్డ్, ఇప్పుడు ఆరెంజ్, అండ్ మళ్ళీ తర్వాత బ్లూ, ఇలాగా రకరకాలుగా మారుతుందన్నమాట. సో ఇక్కడైతే మేము ఫొటోస్, స్లోమోస్, వీడియోస్ ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని లోపలికైతే స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియోస్ తీసుకొని మేము వెనక్కి తిరగగానే షాక్, తాజ్మహల్ ఉంది అక్కడ డైరెక్ట్గా. తాజ్మహల్ సెట్ అయితే ఇక్కడ వీళ్ళు బిల్డ్ చేశారు. చూడండి ఎంత బాగుందో.
అండ్ ఇంకా ఇక్కడ మీకు కనబడేవన్నీ కూడా స్టాల్స్ అనమాట. అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క స్టాల్ అన్నట్టు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అదంతా ఉంటుంది. అన్నీ కూడా ఏంటంటే మావా కువైట్, యెమెన్, ఈజిప్ట్, కేఎస్ఏ ఇలాగనమాట. సో ఇలాగ అన్నీ ఉంటాయి. ఆ కంట్రీస్ నుంచి వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారు అనమాట. అండ్ మీన్ వైల్ మనకు మధ్యలో ఇక్కడ ఇది కూడా ఉంది. Calling my name and I feel angels around. When I start to sing and suddenly it feels like heaven's not so far away. Tell me, can you hear the symphony? మేము మధ్యాహ్నం నుంచి సరిగ్గా ఏం తినలేదు కదా, అందుకని ఇప్పుడు 20 dirhams పెట్టుకొని ఒక మార్గరీటా తీసుకున్నాము తినడానికి. And before too long, I found where I belong. I can hear it, oh, I can't stop the rush. Every note I touch, I can feel it saving me. Tell me, can you hear the symphony? సో ఇప్పుడైతే మనము గ్లోబల్ విలేజ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ చాలా చల్లగా ఉంది అసలు. వెనకాల క్లాక్ టవర్ ఇవి మనం ఉండే ఏరియాలో ఉన్న క్లాక్ టవర్ అది అన్నమాట. గ్లోబల్ విలేజ్లో కూడా అది పెట్టారు, దియరా క్లాక్ టవర్. సో దట్ ఈస్ ఇట్. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనమైతే రూమ్కి వెళ్ళిపోతాం. చలి ఘోరంగా ఉంది అసలు. బట్టలు అవన్నీ ఇంకా సర్దుకోవాలి ఈరోజు. రేపు రాత్రి ఫ్లైట్. సో రేపైతే మనము మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ కవర్ చేయబోతున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అన్నమాట. చాలా పెద్ద స్టేజ్ ఉంది. సో పెద్ద స్టేజ్ ఉంది. అయితే అక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డాన్సెస్ ఏవైతే ఉంటాయో త్రూఅవుట్ ది వరల్డ్, ఇక్కడ మీరు చూసేదేమో ఇప్పుడు ఆఫ్రికన్ డ్యాన్స్ అనమాట. ఆఫ్రికన్ రిలేటెడ్ డ్యాన్స్ వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తారు. సో అలాగే త్రూఅవుట్ ది వరల్డ్ డిఫరెంట్ డ్యాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగా అనిపించింది. ఒక్కసారి ఇక్కడ చూడండి పైకి ఎంత అందంగా ఉందో. ఈ సీలింగ్ లోపల వాటర్ సీన్ ఒకటి స్క్రీన్ తోటి క్రియేట్ చేశారు. ఎంత చక్కగా ఉందో చూడండి. రియల్ వాటర్ లోపల నుంచి మనం స్కై చూస్తున్నట్టు కనిపిస్తుంది. అంత బాగుంది చూడండి ఒకసారి మీరే. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone. Just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar. Bring me back to where we started out. Get me out of now. ఈరోజు అయితే డే 4 కూడా కంప్లీట్ అయిపోయింది మన దుబాయ్లో. సో చాలా ఎంజాయ్ చేసాము. ఈరోజు కూడా చాలా బాగుంది. ఎందుకంటే మార్నింగ్ అంతా మనం ఏమీ చేయలేదు పెద్దగా. ఈరోజు బయట తిరిగాము. గోల్డ్ సూక్ అవన్నీ కూడా చూపించాను మీకు ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇక్కడ దుబాయ్లో గోల్డ్ కూడా తక్కువ రేట్, ఇండియాతో పోలిస్తే చాలా తక్కువ. సో ఆబ్వియస్గా మీరు ఏదైతే దుబాయ్లో గోల్డ్ ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్గా కొనుక్కోవచ్చు.
అండ్ ఇక్కడ మనకి పర్మిట్ కూడా ఉంటుందన్నమాట. పర్మిట్ అంటే లేడీస్కి అప్ టు 40 grams ఎలా ఉంటుంది, అండ్ జెంట్స్కి వచ్చేసి అప్ టు 20 or 25 grams దాకా ఆర్నమెంట్ ఆన్ ది బాడీ అలౌ చేస్తారనమాట కస్టమ్స్లో. సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఈరోజు అయితే మీరందరూ కూడా చూసినట్టు ఆబ్వియస్గా మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది గోల్డ్ సూక్ అనేది ఎలా ఉంది ఇక్కడ మార్కెట్ అనేది. అంటే మనకి అక్కడ కోటి, బేగం బజార్ ఇలా ఎలా అయితే ఉంటుందో ఇక్కడ ఆ ఏరియా మొత్తం అనమాట. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మిరాకిల్ గార్డెన్ చూసాము. మిరాకిల్ గార్డెన్ ఎంత అందంగా ఉందో మీకు తెలుసు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, మనం ఫైనల్గా గ్లోబల్ విలేజ్ కూడా అటెండ్ అయిపోయాం. గ్లోబల్ విలేజ్ అయితే ఇంకా బాగుంది అసలు, ఎందుకంటే అంత పెద్ద ఎగ్జిబిషన్ గ్రౌండ్ని నేను ఎక్కడా చూడలేదు నా లైఫ్లో. సో గ్లోబల్ విలేజ్ కూడా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజుకైతే ఇంతే. అండ్ రేపు డే 5 ఇన్ దుబాయ్. సో డే 5లో ఏంటంటే మనకి మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ అనేది చాలా ఫేమస్ అనమాట దుబాయ్లో. సో అక్కడికైతే మనం రేపు వెళ్ళబోతున్నాము. డే 1, డే 2, డే 3, డే 4 ఆల్రెడీ చూసేశారు. అండ్ డే 5 కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. కాబట్టి ఈరోజు డే 5 ఇన్ దుబాయ్. మనమైతే ఇప్పుడు మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్కి వెళ్ళబోతున్నాము. అండ్ మన టికెట్ వచ్చేసి 10 o'clockకి ఉంది షెడ్యూల్. ఇప్పుడే మనం మన ట్రాన్స్ఫర్ SIC ఏదైతే ఉందో అందులో ఎక్కేసాము. ఇక్కడ నుంచి మేబీ 10 or 15 minutes ఉంటుంది డ్రైవ్, అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాం. ఐ థింక్ ప్రతి వీడియోలో కూడా మీకు రోడ్ల గురించి అయితే పక్కా చెప్తాను, ఎందుకంటే కంపారిటివ్లీ చాలా బాగుంటాయి రోడ్స్ అయితే. అండ్ ఆర్గనైజ్డ్గా మూవ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి దుబాయ్ ఫ్రేమ్ ఎంత అందంగా ఉందో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కై అదంతా చూస్తుంటే డే వ్యూలో. అండ్ ఈ రకరకాల బిల్డింగ్స్ ఉన్నాయి. బిల్డింగ్స్ని కూడా ఇలాగ సింపుల్గా బిల్డింగ్ బ్లాక్స్ కట్టినట్టు షేపులు రకరకాల షేపులు కట్టారు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్లో కనబడేది ఎదురుకుండా అల్ జలీల్ హోటల్ అనమాట, వన్ ఆఫ్ ది 5-star హోటల్స్. సూపర్ ఉంటుంది ఈ హోటల్ కూడా, చాలా పెద్దది. ఆ కింద నుంచి రోడ్డు ఉంటుంది, ఆ హోటల్ మధ్యలో నుంచి రోడ్డు ఉంటుంది. అండ్ దిస్ టన్నల్స్ చిన్నప్పుడు ఎప్పుడో సినిమాల్లో చూసేవాళ్ళము ఇలాంటి టన్నల్స్. అలా వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. ఇదే మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ మీకు కనబడేది, లెఫ్ట్లో కనబడేది అరేబియన్ అక్షరాలు ఉన్నాయి కదా, అదే మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. ఆ వెనకాల బుర్జ్ ఖలీఫా. అండ్ ఇక్కడ శోభా రియాలిటీ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, చూడండి ఎంత బాగుంది చూడండి అసలు. ఈ రోడ్లో వెళ్తుంటే బిజినెస్ బే రోడ్ అంటారు, సూపర్ రోడ్ ఇదైతే నిజంగా. అన్ని బిల్డింగ్స్ మధ్యలో అంతంత పొడుగు టవర్స్ మధ్యలో, అంతంత హై టవర్స్ మధ్యలో మనం వెళ్తుంటే ఎంత బాగుంటుందంటే నిజంగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. ఈ పైన లైన్ ఏదైతే ఉందో ఇది మెట్రో కనెక్టెడ్ లైన్, మెట్రోకి వెళ్ళేది. లెఫ్ట్ సైడ్ అంతా మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి, మెట్రో ట్రాక్ అంతా కూడా. మీకు లెఫ్ట్ సైడ్ పైన కోన్ లాగా ఉంది కదా, ఆ బిల్డింగ్ వచ్చేసి జెవోరా హోటల్, ద వరల్డ్స్ హైయెస్ట్ హోటల్ ఇదే అనమాట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. గోల్డ్ కలర్ ఇది ఉంది కదా, అదే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అడ్జసెంట్లో ఉన్నది జెవోరా హోటల్. ఈ హోటల్ వచ్చేసి ఐఫిల్ టవర్ కన్నా ఎత్తుంటుందన్నమాట. చూడండి ఇంకా రోడ్స్ వచ్చేసి ఇటువైపు 8 lanes, అటువైపు 8 lanes ఉంటాయి. అంటే 6 lanes వచ్చేసి మెయిన్ రోడ్ అండ్ 2 lanes వచ్చేసి బైపాస్ రోడ్ అనమాట. టోటల్ 8 lanes, అటు 8 lanes ఉంటాయి ఇదన్నమాట. అండ్ ఇది బుర్జ్ ఖలీఫా మెట్రో స్టేషన్. మనం లెఫ్ట్లో ఉన్నది బుర్జ్ ఖలీఫా చూడండి. ఈ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అగో ఆ 2 towers లాగా ఉంది కదా, అది కూడా ఇమార్ కన్స్ట్రక్షన్సే. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, ఇదిగో ఇది ఫస్ట్ నుంచి కూడా టొయోటా పోస్టర్ ఒకటి ఉందని చెప్తారు కదా. బిల్డింగ్ చాలా ఫేమస్ బిల్డింగ్, దుబాయ్ అసలు ఎస్టాబ్లిష్ కాకముందు నుంచి ఉంది ఆ పోస్టర్ వచ్చేసి. సో అదనమాట ఆ బిల్డింగ్, అది కూడా తీసాను. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా టువర్డ్స్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ వెళ్తున్నాము. మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్కి 4 months ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఆర్ ట్రావెల్ ఏజెంట్స్ అయితే బుక్ చేసేస్తాయి మనకి, వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి. సో ఫైనల్లీ ఇదే మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అనమాట. వచ్చేసాం మనము మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ దగ్గరికి. లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉంటుందో. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం.
చూడండి ఎంత బాగుందో ఇది. పైన అంతా అరబ్ అక్షరాలతోటి డిజైన్. ఇప్పుడు ఇక్కడే మనకు ఎంట్రీ ఇది. ఇక్కడైతే మనం ఫిజికల్ టికెట్ తీసుకోవాలి. అంటే మన దగ్గర ఆన్లైన్ టికెట్ ఉంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి టికెట్ అయితే వస్తుంది. ఆర్ఎల్స్ మనం అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే తీసేసుకున్నాం. మెషిన్ ఉంది కదా, మెషిన్లో అయితే 4 టికెట్ స్కాన్ చేసాం. ఇదేంటంటే మనకి ఫిజికల్ టికెట్ తీసుకోవడానికి ఇలాగా ఒక స్ట్రాప్ ఇస్తారు. ఆ స్ట్రాప్ ఎలా వస్తుందో చూడండి, ఇక్కడ ప్రాసెస్ చూపిస్తా. ఫస్ట్ మనము సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీషు, కలెక్ట్ టికెట్స్ అని క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది మన మొబైల్లో ఉంటుంది, అది కింద స్కానర్ ఉంటుంది, అందులో స్కాన్ చేస్తే డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మనకు ఆప్షన్ వస్తుంది. సో మనము మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాము. చూడండి, నా పేరు ఎంటర్ చేసేస్తున్నా, పవన్ రిత్విక్ పెండ్యాల అని చెప్పేసి మనం డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత అండ్ మన ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది మనం ఇచ్చేస్తాము. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనకి ఏదైతే టికెట్ ఉందో ఆ టికెట్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ టికెట్ కింద మనకు కనిపిస్తుంది. వన్స్ మనం సబ్మిట్ చేయంగానే, ఈ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయంగానే ఓకే సబ్మిట్ అయిపోయింది డీటెయిల్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట టికెట్. చూడండి, టికెట్ లోడ్ అయింది, అదిగోండి. సో ఏదైతే ఈ స్ట్రాప్ ఉంటుందో అది మనం చేతికి వేసుకునే ఉండాలి ఈ మ్యూజియంలో ఉన్నంతసేపు. ఇంకా ఈ లిఫ్ట్స్ విషయానికి వస్తే నాన్ స్టాప్ లిఫ్ట్స్ పైకి కిందికి తిరుగుతూనే ఉన్నాయి. ఈ బిల్డింగ్ అయితే మనం బయట నుంచి చూసినప్పుడు చాలా చిన్న బిల్డింగ్ లాగా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కూడా 6 ఫ్లోర్స్ ఉంది బిల్డింగ్. సూపర్, అసలు నిజంగా ఫ్యూచరిస్టిక్ వేలో కట్టారు దీన్ని. అలా అక్కడి నుంచి లోపలికి వచ్చాము. ఇది వచ్చేసి ఒక స్పేస్ క్రాఫ్ట్ లాగా అనమాట. సో మనం అందరం కూడా ఒక కౌంట్ డౌన్ ఉంది కదా ఇక్కడ, 46, 45. సో ఆ కౌంట్ డౌన్లో మనకి స్పేస్ క్రాఫ్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తాం, పైకి. సో బాగుంటుంది చూడండి. మనకి ఎక్కడికక్కడ గైడ్స్ కూడా అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళే మనల్ని గైడ్ చేస్తారనమాట. అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఈ ఏఐ మ్యూజియంలో. సో కంటిన్యూస్లీ వాళ్ళే మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఒక 50 సెట్ ఆఫ్ పీపుల్ని ఒక్కొక్కసారి తీసుకెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్పేస్ క్రాఫ్ట్ లోపలికి వెళ్ళబోతున్నామని చెప్తున్నారు ఈవిడ. వన్స్ మనం స్పేస్ క్రాఫ్ట్ ఎంటర్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో లోపలంతా కూడా. చాలా రియలిస్టిక్గా ఉంది. పైన స్కై వ్యూ కానివ్వండి, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఏదైనా సరే మనకి 6 విండోస్ అనేసి 7 విండోస్ ఉంటాయని చెప్పారు. అండ్ స్క్రీన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి చూడండి. ఇంకా పైకి వెళ్తాము మనం ఇక్కడ నుంచి. ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఎంత బాగుంటుందంటే నిజంగా రియల్గా మనం ఒక స్పేస్ క్రాఫ్ట్లో వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ వైబ్రేషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ రియలిస్టిక్ అనమాట. Good morning, everybody, and welcome to the Space Shuttle. My name is Yoon, and I have the pleasure to be your co-pilot today. We all are expecting a smooth and swift journey, and I would like to inform you that there are 7 windows around you. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ అరబిక్, ఈ 2 భాషల్లో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అరబిక్ వాళ్ళ సొంత భాష కాబట్టి, సో వాళ్ళ దేశంలో ఉండే భాష అరబికే కాబట్టి అది మ్యాండేటరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి మాత్రం అందరికీ అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైడ్స్.
వన్స్ మనం ఆ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది దిగేసిన తర్వాత మనం పైన అంటే పైకి వెళ్ళిన తర్వాత అనమాట స్పేస్లో మనము ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటాము. ఆ స్పేస్ స్టేషన్లో ఏమేమి ఉన్నాయి అనేవి క్లియర్గా చూపిస్తూ ఉంటారనమాట గైడ్స్ అందరూ కూడా మనకి. చూడండి ఇక్కడ ఇలా ఉంది, ఈ హారైజాన్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి సైంటిఫిక్ రీజన్స్ తోటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. చాలా బాగుంటుంది, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి, క్లియర్ విజువల్స్ తోటి. ఇంకా మన సోలార్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, ఏ ప్లానెట్ ఎలా కదులుతుంది అనేది చాలా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫన్నీ యాక్టివిటీ ఉంటుంది. మనం స్పేస్ క్రాఫ్ట్లో ఒక ఆస్ట్రోనాట్గా రిజిస్టర్ అవ్వాలి. చూడండి ఎలా ఉంటుందో. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ సౌండ్ థెరపీ అంట. అప్లై కొట్రా ఈ డ్రెస్ బాగుంది. అప్లై అప్లికెంట్ వీడి అమ్మ పేరు వస్తుంది రా. అప్లికెంట్ నెక్స్ట్ మమ్మీగా చదివేంద్రా ఇది. అది బాగుంది కొట్రా. అదిగో మమ్మీ. అరే జూనియర్ బయో డిజైనర్ అంట మమ్మీ. మార్చుకోండి ఏది కావాలో. ఆరా మార్క్. ఇక్కడ ఫొటోస్ చూసుకోండి సార్. అయ్యో అన్నయ్య కడుతున్నా ఇంకా నాకు పోతుంది. గల్లీ జాడ వీడియో ది ఫుల్ దిరా. ఇవన్నీ కూడా డిఎన్ఎస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఏ యానిమల్స్కి ప్లాంట్స్కి రిలేటెడ్ డిఎన్ఎస్ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. BioSynth device from us, so it will help you learn more information about the species, or you can even help us in the different missions that we have. We just kind of ask you, please do not touch the jars, do not lean on it, and please. All these are original? These are 3D bioprints, actual DNAs. We cannot see it with our eyes. Okay. ఇదొకటి మాకు చాలా బాగా నచ్చింది మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్లో. మనం అడుగేస్తున్న కొద్దీ ఆ వేవ్స్, అదే వాటర్ ఎఫెక్ట్ లాగా ఏదైతే ఉందో అవి మనకు దూరంగా వెళ్తూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఫొటోస్కి డిమ్గా ఉంటుంది, లైటింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం కరెక్ట్గా ఉండదు. బట్ ఫొటోస్ క్లిక్ చేసుకోవడం కన్నా వీడియోస్ బాగా తీసుకోవచ్చు. ఇక ఈ ప్లేస్లో అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా మెడిటేషన్ చేస్తాం కదా, ఆ టైంలో ఓం కానీ హమ్ అని కానీ అనమంటూ ఉంటారు.
సో దాని ఇంపార్టెన్స్ ఏంటో చూపిస్తున్నారు ఇక్కడ, విచ్ విల్ వైబ్రేట్ త్రూ అవుట్ ద బాడీ. అది ఆ వైబ్రేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేవి ఇక్కడ మనకి చెప్తున్నారు. అండ్ అలా అన్న తర్వాత ఇక్కడ ఏవైతే ఈ కనెక్టింగ్స్ అన్నీ అవుతున్నాయో, ఈ కనెక్ట్ అయిన తర్వాత మనకొక లాస్ట్లో మనకొక స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ ఏంటి అంటే స్పైడర్ లిల్లీ యొక్క స్మెల్ అనమాట. స్పైడర్ లిల్లీ ఏంటంటే యుఏఈ యొక్క నేషనల్ ఫ్లవర్ అనమాట. సో దాని స్మెల్ అయితే చూడమన్నారు. స్మెల్ పర్లేదు, అంత రోజ్ అంత చక్కగా లేదు కానీ స్మెల్ అయితే ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ అది దానిది. Great connection, everyone. I hope you all managed to capture the central. ఇంకా నెక్స్ట్ చూడండి, ఈ స్క్రీన్స్ తోటి మైమర్చిపోతాం అంతే. ఏవో అద్భుతాలు జరిగిపోతున్నట్టు ఉంటుంది అంతా కూడా. అంతా అసలు మైండ్ అంతా అటువైపే కట్టి పడేస్తాయి అన్నమాట. ఈ స్క్రీన్స్లో జరిగేవి విజువల్స్ అన్నీ కూడా అంత అందంగా ఉంటుంది. ఇక్కడ ఫోటోలు దిగడానికి ట్రై చేసాము, కాకపోతే ఆ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది మా ఫేస్ మీద ఎలా పడుతుందో చూడండి. దానివల్ల ఫొటోస్ కూడా సరిగ్గా రాలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి, స్క్రీన్స్ మన చుట్టూ స్క్రీన్సే ఉంటాయి, మనం లోపల ఉంటాము. కాసేపు ఏంటంటే మీకు ఇల్యూజివ్ వరల్డ్లోకి వెళ్తారు మీరంతా కూడా, అలా ఉంటుంది. అండ్ మన ఫేవరెట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. కంప్లీట్లీ టెక్నాలజికల్ ఫ్లోర్, ది ఎలక్ట్రానిక్స్ ఫ్లోర్. ఇక్కడైతే మనకి చూడండి, ఈ కార్ ఆడీ కంపెనీ తయారు చేసిన కార్ ఇది ఇంకా ఎక్కడ మార్కెట్లోకి కూడా రాలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి. కారు ఏఐ మోడల్తో ప్రిపేర్ చేసిన కార్ ఇది. ఫోక్స్ వ్యాగన్ కంపెనీ తయారు చేసిన డ్రైవర్లెస్ మోటార్ కార్ ఆర్ మోటార్ క్యాబ్ అంటారు దీన్ని. ఎల్లో కలర్తో చాలా స్టైలిష్గా ఉంది. ఈ లుక్ చూస్తేనే మైండ్ బ్లోయింగ్గా ఉంది చూడండి. దీనికి డ్రైవర్ అనేవాడు ఎవ్వరూ ఉండరు అనమాట, ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది. ఇంకా ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. షావమీ కంపెనీ తయారు చేసిన రోబో సైబర్ డాగ్ అంటారు దీన్ని. యాక్చువల్గా మనకి ఫ్యూచర్ మ్యూజియంలో దీనికి సంబంధించిన షో కూడా ఉంటుంది, బట్ ఇదైతే ఇప్పుడు ఆఫ్ చేసి పెట్టారు, ఎందుకో తెలీదు. బట్ చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనబడేది ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అనమాట. హ్యూమనాయిడ్ రోబోట్ అంటే నిజంగా మనిషిలాగా ఉండే రోబోట్, మనిషిలాగా అన్ని పనులు చేయగలిగే రోబోట్. దీని కాళ్ళు అయితే కట్టేశారని గింజుకుంటుంది అది. అంటే మనం ఏం క్వశ్చన్ అడిగినా కూడా నా కాళ్ళు ఆల్రెడీ కట్టేశారు, నేనేం చేయలేను అని అంటుంది. చాలా బాగుంది. అంటే క్వశ్చన్స్ కూడా మేము అడిగిన విధానం ఏంటంటే, నువ్వు హ్యూమన్ రేస్ని టేక్ ఓవర్ చేయగలుగుతావా, అలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల అది అలాంటి ఆన్సర్స్ ఇస్తుంది. నేను చాలా ఫ్రెండ్లీ రోబోట్ని, సో నేను ఎలాంటి హెల్ప్ చేయాలన్నా చేయగలను, ఆన్సర్ చేయగలను. కాకపోతే నేను పనులు చేయలేను ఎందుకంటే నా కాళ్ళు కట్టేశారు అని చాలా ఫన్నీగా అయితే ఆన్సర్ చేస్తుంది. అండ్ చాలా ఇంటరాక్టివ్గా ఉంది. మనం ఏం క్వశ్చన్ చెప్పినా, ఏం క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా అర్థం చేసుకొని ఆ క్వశ్చన్కి యాప్ట్ టు ద కంటెక్స్ట్ ఆన్సర్ ఇస్తుంది. అది చాలా బాగుంది. ఇలాంటి రోబోట్ని లైఫ్లో ఫస్ట్ టైం చూడడం చాలా బాగా అనిపించింది. Tell a hi. Hi. Hello humans, Salam alaikum. Welcome to the Museum of the Future. Super. What is your name? My name is Anika. I'm a humanoid robot and I work for the Museum of the Future. Do you have any questions for me? Nothing. I hope to see you soon. Enjoy the Museum of the Future. Thank you. Most likely. Actually, you probably already live with many robotic systems, although you don't know they are robots. For example, robotic vacuum cleaners or smart assistants like Alexa are now very popular. Welcome to the void. ఎన్ని మెట్లు ఉన్నాయో. అయితే ఇప్పుడు ఫ్యూచర్
మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ మీద ఉన్నాము, హైయర్ డెక్ మీద. కానీ వ్యూ అయితే అదిరిపోయింది గైస్. ఇక్కడ నుంచి అటు సిటీ వ్యూ, అది బుర్జ్ ఖలీఫా టవర్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది బుర్జ్ ఖలీఫా. అండ్ చాలా బాగుంది. ఇక్కడ 2 గొట్టం బిల్డింగ్స్ ఉన్నాయి పెద్దవి. అండ్ ఇటువైపు చూస్తే ఫ్లైట్ వెళ్తుంది చూడండి అక్కడ. ఈ బిల్డింగ్ చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ బిల్డింగ్. యాక్చువల్లీ నైస్ అన్నమాట ప్లేస్. సో వండర్ఫుల్ ప్లేస్. ఇవే ది ఎమిరేట్స్ టవర్స్. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ వచ్చేసి చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఎట్ ఎనీ టైమ్ త్రూ అవుట్ ది ఇయర్ క్రౌడెడ్గానే ఉంటుంది. అండ్ దుబాయ్లో ఏ ప్లేస్ అయినా అంతే క్రౌడెడే. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఫ్లయింగ్ ఫిష్ అంటారు. ఇది ఒక రోబోట్ అనమాట. చాలా బాగుంది ఫ్లయింగ్ ఫిష్ కూడా. ఇది నార్మల్గా ఎవ్రీడే ఇక్కడ ఈ షో అవుతూనే ఉంటుంది అనమాట. అలా ఎగురుతూ ఉంటుంది ఆ ఫ్లయింగ్ ఫిష్. దుబాయ్ రాజు యొక్క చేతిని ఇక్కడ ఇలా తయారు చేశారు. చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి. ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉంటుందో ఈ రోడ్డు. చెప్పాను కదా అల్ జలీల్ అని చెప్పేసి 5 స్టార్ హోటల్ ఏదైతే ఉందో, కరెక్ట్గా ఆ హోటల్ ఏంటంటే వరల్డ్ రికార్డ్ ఉంది దీనికి. కనెక్టింగ్ టవర్స్ అనమాట. సో దాని కింద నుంచి రోడ్డు ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది ఇలా వెళ్తుంటే కూడా. అండ్ మీకు రైట్ సైడ్ దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది చూడండి. ఎంత బాగుంటాయంటే రోడ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. సాఫ్ట్గా వెళ్ళిపోతుంది బండి. మైలేజ్లు కూడా చాలా బాగా ఇస్తాయి అనుకుంటాయి ఇక్కడ వెహికల్స్. ఇప్పుడైతే మేము రూమ్స్ చెక్అవుట్ చేస్తాం. ఫ్యూచర్ మ్యూజియం నుండి ఇంటికైతే రూమ్కి అయితే హోటల్కి వచ్చి అంతా క్లియర్ చేసి చెక్అవుట్ చేస్తాం. లగేజ్ అంతా లాబీలో ఇచ్చేసాం అనమాట. అంటే అక్కడ పెట్టేస్తారనమాట వాళ్ళు కొంచెంసేపు. ఎందుకంటే మేము ఈవినింగ్ 7 దాకా ఒక నిమిషం మస్ట్ టైం. ఉంది. సో ఇప్పుడైతే మేము ఇక్కడ హోటల్కి వచ్చి లంచ్ తిందామని చెప్పి వచ్చాము. ఉన్నాయి డాడీ ఇక్కడ చాలా ఉన్నాయి వీడియో మధ్యలో. సో ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అయితే కూర్చుంటాం లాబీలో. ఈవినింగ్ 7 o'clock అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం ఎయిర్పోర్ట్కి. అండ్ రాత్రి 11:30కి ఎప్పుడో ఫ్లైట్ అనమాట, ఎయిర్ ఇండియా. సో ఇప్పుడైతే లోపలికి హోటల్కి వచ్చామండి. ఇక్కడ తెలుగు పాట మన సామాజవర్గం అయితే ప్లే అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని తింటాం అనమాట. మేము జస్ట్ ఇలాగా కిందికి వచ్చామన్నమాట మెట్రోకి. అసలు ఏముంది ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది అని చూడడానికి అనేసి వచ్చాము మెట్రో స్టేషన్కి. ఇక్కడంతా టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్స్ తీసేసుకోవచ్చు. రైట్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేయచ్చు. ట్రైన్ ఇంకా కిందికి ఉంటుంది అనమాట, -2. ఇప్పుడు ఆల్రెడీ మనం అండర్ గ్రౌండ్లో ఉన్నాము. సిటీ అండర్ ది రోడ్. ఈ లైన్ అంతా ట్రాఫిక్ జామ్ ఎందుకైందో తెలుసా దుబాయ్లో ఇక్కడ? ఎందుకంటే ఏం లేదు, అక్కడ ముందర జనం రోడ్ క్రాస్ చేస్తున్నారు అనమాట. ఒక్క మనిషి క్రాస్ చేస్తున్నా కూడా అసలు ఇంకా ఇంచు కూడా కదలదనమాట కారు. అలా ఆపేస్తారు మొత్తం అంతా. ఎంత బాగుందో కదా అసలు ఇలాగా. ఇక్కడ మీకు తలస్సరీ రెస్టారెంట్ అని ఒకటి కనబడుతుంది కదా. ఈ రెస్టారెంట్ ఏంటంటే అంటే కొంచెం బాగుందనమాట, మిగతా వాటితో పోలిస్తే కొద్దిగా బెటర్. దేరా దుబాయ్లో ఉంది ఇది. అండ్ ఎవరైనా లంచ్కి దానికి రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఐ కెన్ సజెస్ట్ దిస్. ఇక్కడ మేము లంచ్ చేసాము, బాగుంది. అండ్ తెలుగు పాటలు కూడా ప్లే అవుతున్నాయి. ఇండియన్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది ఈ రెస్టారెంట్లో. సో ఓవరాల్గా మన ట్రిప్ అయితే దుబాయ్లో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే కంప్లీట్ చెక్అవుట్ చేసేసాము. మధ్యాహ్నం నుంచి ఏం చేయాలో తెలియక బయట తిరుగుతున్నాము. ఇప్పుడు 6:30 అవుతుంది టైము. 7 o'clockకి పికప్ మాది, ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్. అండ్ ఇప్పుడు 6:30 అవుతుంది. ఏదో ఒకటి తినేసి డైరెక్ట్గా వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు చూస్తే ఇదిగో ఇదే దైరా క్లాక్ టవర్. అండ్ దీని వెనకాల ఉన్నది ఇక్కడే మా హోటల్ అనమాట. అక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా మధ్యలో కనబడే బిల్డింగ్ మా హోటల్.
గోల్డెన్ తులిప్. అండ్ ఇక్కడ నుంచి మీకు బుర్జ్ ఖలీఫా కూడా కనబడుతుంది. ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ లేకపోతే మనకి ఖలీఫా వ్యూ ఉండదు. సో దట్ ఈస్ ఇట్. అండ్ ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ పిచ్చి చలిగా ఉంది, మామూలుగా లేదు చలి అయితే. ఉడుకొస్తుంది. 6 అయిందంటే చాలు, 5-5:30 అయిందంటే చాలు, ఇంకా భయంకరమైన చలి. బాబోయ్, మీకు గాలి సౌండ్ కూడా వస్తున్నట్టుంది. మనమైతే ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మన ఫ్లైట్ ఎయిర్ ఇండియా. సో మన ఫ్లైట్ ఇక్కడ రాస్తుంది కదా, AI 952 అని చెప్పేసి, అదే అనమాట. అండ్ అది మనకి ఏరియా 2లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏరియా 3 దగ్గర ఉన్నాము. ఏరియా 2 అక్కడ ఎదుర్కొండ కనబడేది ఏరియా 2. వన్ ఆఫ్ ది మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అనమాట ఇది కూడా, దుబాయ్ ఎయిర్పోర్ట్. లోపలికి ఇక్కడ దాకా ఎవరైనా వచ్చేయచ్చు, ఈ లోపల దాకా కూడా వచ్చేయచ్చు ఎవరైనా సరే. ఏరియా 1 అదే నుంచి అక్కడ పైన అంతా డెకరేషన్స్ చూడండి ఎంత బాగా చేశారో. ఫైనల్గా చెక్-ఇన్ అయితే చేసేసాము. అండ్ ఇప్పుడు సెక్యూరిటీ చెకింగ్ అవుతుంది, లోపలికి వెళ్ళాలి. అండ్ ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదన్నమాట. ఎందుకంటే ఇందులో మనకి ఏంటంటే ట్రైన్ కూడా ఉంటుంది, పెద్ద ట్రైను. ఆ ట్రైన్ ఎక్కాలి. ఈ గేట్ నుంచి ఇంకో గేట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, టర్మినల్ మారాలన్నా కూడా ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. సెక్యూరిటీ చెకింగ్కి ఎంతమంది ఉన్నారో. అండ్ ఇదంతా కూడా స్మార్ట్ గేట్స్. స్మార్ట్ గేట్స్ అంటే ఇమిగ్రేషన్ అన్నమాట. బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు, మన డెస్టినేషన్ ఏంటి అనేది చూస్తారు. సో ఇదంతా కూడా ఇమిగ్రేషన్ రిలేటెడ్ వర్క్ ఇక్కడ ఉంటుంది. దీన్ని స్మార్ట్ గేట్స్ అంటారు. చైనీస్ ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా సెక్యూరిటీ చెకింగ్ కూడా అయిపోయింది. చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ఇక్కడే అయిపోయింది. లేదు 1 అవర్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయింది. సో పైన దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మనమైతే మళ్ళీ ట్రైన్ ఎక్కాలి, ఆటోమేటిక్ రోబో ట్రైన్. మళ్ళీ ట్రైన్ వెనక్కి రావాలి. ఇప్పుడు చెప్పాడు డాడీ అటు వెళ్ళమని. ఎగ్జిట్ అవ్వండి ట్రైన్ నుంచి అన్నాడు. ఇంకా 2 minutes అని చెప్పిస్తుంది ట్రైన్. ఇట్లా ఉంది చూసారా, ఇంకొక ప్లాట్ఫామ్ మీద ట్రైన్. అసలు ఎయిర్పోర్ట్లో కూడా ట్రైన్లు ఏంటో కదా భయ్యా. ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే షాపింగ్లకి మామూలుగా ఉండదు మామ. కాకపోతే రేట్లు మాత్రం దంచి పడేస్తారు. చూడండి ఇక్కడైతే డైరెక్ట్గా ఇందులో కారే అమ్మేస్తున్నారు. అసలు మామూలుగా లేదు రోయ్. ఇదంతా వెయిటింగ్ ఏరియా, ఒక పెద్ద డిస్ప్లే. ఆ కార్ లక్కీ డ్రా ఇస్తే ఇస్తారు. అంటే లక్కీ డ్రా కానీ ఎన్ని 40 dirhams 400 dirhams 11,000 రూపాయలు వేసి లక్కీ డ్రా పెడితే అప్పుడు ఆ కార్ని లక్కీ డ్రాలో గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇక్కడ నేనైతే చాలా ఎతుకుతున్నాను. అంతా కూడా డ్యూటీ ఫ్రీ షాపింగ్ అనమాట. ఆ మూల నుంచి ఆ మూల దాకా ఉంటుంది డ్యూటీ ఫ్రీ షాపింగ్. అండ్ ఇలాగ కార్లు కూడా డైరెక్ట్గా లక్కీ డ్రా తీసేస్తారనమాట. మనం చూద్దాము ఇంకా ఇక్కడికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. స్ట్రీట్ ఫుడ్ అని ఇంకా చాలానే ఉన్నాయి స్టాల్స్ కూడా. ఎన్ఎస్సి గిఫ్ట్స్ ఫ్రమ్ దుబాయ్, డ్యూటీ ఫ్రీ షాపింగ్. చెప్పాను కదా డ్యూటీ ఫ్రీ అనేది ప్రతి ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఉంటుంది డ్యూటీ ఫ్రీ షాపింగ్ అనేది. ఐఫోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఐఫోన్స్ అవి ఎంత ఉంటుంది ఇదైతే నాకు తెలీదు, నేనైతే కాదు ఈ పని చేసింది. దిస్ డివైస్ ఈజ్ స్టోలెన్ ఫ్రమ్ సామ్సంగ్ స్టోర్ ఇన్ దుబాయ్ అని వస్తుంది ఇందులో. అది పరిస్థితి. రోబోలు కూడా ఉన్నాయి కావాలంటే. DJI Mini 4 ఇది కూడా ఉన్నాయి. డ్రోన్లు అన్నీ ఒరిజినల్స్ భలే ఉంటాయి అసలు. ఇవన్నీ డ్యూటీ ఫ్రీ రా. అదిగో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి. ఇంకా అటువైపు ఇంకా చాలా ఉన్నాయి. అరే హెడ్ ఫోన్స్ చూద్దాం. అవసరం లేదు. హెడ్ ఫోన్స్ రికార్డింగ్కి బాగా పనిచేస్తాయి. ఇవే కదా హెడ్ ఫోన్స్. అరే ఈ చాక్లెట్ అరే ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి తిన్నాను రా, ఎవరో ఇచ్చినప్పుడు. ఎంత ఇది? 1700. అంటే 1700 రూపాయల పెట్టాయి. లోపలికి వెళ్ళిపోవాలి, ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి, అంతే అట్టే వెళ్ళిపోవాలి. ఆలోచించకూడదమ్మా రేట్ల దగ్గర. చాక్లెట్ కోసం 1700 పెట్టకూడదు. చాలా పెద్ద చాక్లెట్ అది, అయినా కూడా పెట్టకూడదు. అరే భలే ఉన్నాయిరా. తప్పుగా చార్జ్ చేస్తున్నారు. ఇంత రేట్లు ఇండియాలో లేవు అసలు. ఇండియాలో దొరకదేమో ఎందుకు దొరుకుతుంది. క్యూమార్ట్కి వెళ్ళి తెమ్మంటావా? తీసుకొస్తా. ఫీస్టబుల్స్ చాలా రేట్ ఎక్కువ. మరి ఘోరం గైస్. అసలు ఒక చాక్లెట్ కోసం 1700 రూపాయలు పెట్టడం అంటే డేంజర్ అని చెప్పాలి. డబ్బున్న ఏదైనా పెడతారు గైస్. డబ్బులు ఏదైనా పెట్టగలరు. డబ్బులు లేవు కాబట్టి ఏం పెట్టలేము. ఫ్లైట్ వచ్చేసి 11:30కి 11:25కి. ఇప్పటిదాకా మనకి ఏ గేటో కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. 10:25కి ఇస్తానంట ఇన్ఫర్మేషన్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:55 ఇస్తాడు ఇన్ఫర్మేషన్. 9:55కి ఇస్తాడంట ఇన్ఫర్మేషన్ ఏ గేట్ ఏంటి అనేది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అరే ఫోన్లో చూడరా ప్లీజ్ రా. 21:21. సో ఇంకో 40 నిమిషాల తర్వాత మనం ఏ ఫ్లైట్ కరెక్టే, ఏ గేట్కి వెళ్ళాలో తెలిసిపోతుంది. మనకైతే D4 గేట్ ఇచ్చారు. వెళ్ళిపోతాం పదండి.
చాలా దూరం ఉంటుంది అనుకున్నా కానీ దగ్గరే. బోర్డింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అయింది అండ్ బోర్డింగ్కి పర్మిట్ ఇచ్చేశారు. సో ఇక్కడ చూడండి రైట్లో ఫిన్ ఎయిర్ కూడా ఉంది. ఫిన్ ఎయిర్, ఫిన్లాండ్ అది ఎయిర్లైన్స్. Don't search for me, 'cause I'm going AWOL. In my heart there's a hole, yeah. And in my head there's a demon, I can't take control. Up to Mars, lock myself in a room, just my six and myself, yeah. It's getting hard and I think I'm doomed, 'cause everyone left. Everyone left. 'Cause everyone left. 'Cause everyone left. 'Cause everyone Don't search for me, 'cause I'm going AWOL. In my heart there's a hole, yeah. ఇవన్నీ చూడండి ఒకసారి ఎంత అందంగా ఉన్నాయో. అన్నీ కూడా షిప్స్ అన్నమాట. సముద్రంలో చిన్న చిన్న చీకట్లో చిన్న చిన్న లైటింగ్ తోటి ఎంత బాగుందో చూడండి. గాలిని చూస్తుంటే సముద్రం అనేది చాలా అందంగా ఉంటుంది. అండ్ వెళ్తూ ఉన్న కొద్దీ మాకు సముద్రంలో ఇలా చిన్న చిన్నగా ఐలాండ్స్ కూడా కనబడుతున్నాయి అన్నమాట. అండ్ చాలా పెద్ద పెద్ద కనెక్టివిటీ ఉంది త్రూ అవుట్ ది అరేబియన్ సీ మొత్తం కూడా. చాలా అందంగా అనిపించింది ఇలా లైట్స్ సముద్రం మధ్యలో కనబడుతుంటే. యునో మెస్మరైజింగ్ విజువల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. లైఫ్లో మర్చిపోలేనంత అందాన్ని చూసినట్టుగా అనిపించింది నిజంగా. చూడండి ఆ కనెక్టివిటీ చూడండి ఎంత బాగుందో. ఫ్రమ్ వన్ ఐలాండ్ టు అనదర్ ఐలాండ్ మధ్యలో కనెక్టివిటీ కూడా ఉంది లైన్స్ లాగా. చాలా బాగుంది నిజంగా. ఇలాంటి ఐలాండ్స్ చాలానే కనబడ్డాయి మాకు మధ్యలో. అంటే ఆల్మోస్ట్ మా ఫ్లైట్ జర్నీ ఆల్మోస్ట్ 1 hour దాకా ఇలా ఐలాండ్స్ కనిపిస్తూనే ఉన్నాయి అరేబియన్ సీలో. అండ్ ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో ఇంకా ఎన్నో రాబోతున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ us by leaving a comment. Thank you very much.